ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ షో ఉంది. అదేంటో తెలుసా? తోడు నీడ. ఈ షో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ప్రవాస భారతంలో ఉన్నప్పుడు నేను ఒక కథ రాశాను. ఆ కథ పేరే తోడు. నా ఫాలోవర్స్ అందరూ కూడాను మలి వయసులో కూడా తోడు అవసరమని నా కథని ఎంతగానో ప్రశంసించారు. ఆ తర్వాత వీరిని నాకు పరిచయం చేశారు. దట్ ఈస్ రాజేశ్వరి గారు. వారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని మన సుమన్ టీవీ తరపున పరిచయం చేసేటటువంటి అదృష్టం నాకు దొరకడం నేను ఎంతగానో ఆనందంగా పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి రాజేశ్వరి గారు, ఎలా ఉన్నారు? అమెరికాలో 1-2 ప్రోగ్రాములు చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఆ తర్వాత అక్కడి నుంచి కూడా నాకు కాల్స్ చేశారు. అబ్బో రాధిక తక్కువ ఏం కాదు, అదరగొట్టేసింది అనుకున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి సునీత గారు, మీ గురించి కాస్త మా ప్రేక్షకులకి పరిచయం చేస్తారా? నేను ఉమెన్ అయితే మీ గురించి చెప్పాలి అనుకుంటే ఒక డిస్క్రైబ్ ఏమని చేస్తారు? నేను హౌస్ వైఫ్ నండి. మ్యూజిక్ లవర్ని. ఎక్కువ ఇంట్లో పనులు చేసుకుంటూ నేను హమ్మింగ్ చేసుకుంటూ పనులు చేస్తానండి. చాలా ఇంట్రెస్ట్. ఇంకో బెస్ట్ కుక్ని. ఓ, మనకి మెయిన్ పిల్లర్ అని చెప్పాను, అదేనండి రాజేష్ గారు తోటి ఒకసారి పరిచయం చేద్దాం. రాజేష్ అండి. సో నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఐఎమ్ సోషల్ ఇంజనీర్. సో కాన్సెప్ట్స్, సో సమాజానికి, మారుతున్న సమాజంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయి దానికి సంబంధించిన అన్ని ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసుకుంటుంటా. మీరు ఏం చదువుకున్నారు సార్? సో నా బ్యాక్గ్రౌండ్ ఎంకామ్ అండి. నేను సో అట్ ది సేమ్ టైం మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కూడా చేశాను. సో దాని తర్వాత ఈ మధ్యకాలంలో 3 years బ్యాక్ కంప్లీట్ మా ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో సో లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. లీగల్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. దట్ ఈస్ మై ప్రొఫైల్, ప్రజెంట్ ప్రొఫైల్. మరొక మెంబర్ ఉన్నారు, మన దగ్గరికి వచ్చి ఉన్నారు, వారితో కూడా కాస్త మాట్లాడదామా? నమస్కారం అండి చిన్నయ్య గారు, చెప్పండి మీ గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏమని పరిచయం చేస్తారు? నేను మేడంతో కూడా కలిసి మెంబర్గా ఉన్నాను. ఒక 12 yearsగా పనిచేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ ఆఫ్టర్ మా వైఫ్ పోయిన తర్వాత చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఈ దీన్ని చూసుకొని, ఈ ఆపర్చునిటీ చూసుకొని నేను ఏదో సెటిల్ కావాలా, సెకండ్ ఏదో కంపెనీని చూసుకుందాం అనుకొని చేరాను. కానీ అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, కానీ నాకు సూటబుల్ మ్యాచింగ్ దొరక్క నేను రైల్వే రిటైర్డ్ ఆఫీసర్ అండి. ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్, ఏదో ఇతరులు హెల్ప్ చేసుకుంటాం అని చెప్పేసి మేడంతో జాయిన్ అయ్యి కలిసి ఇద్దరం చేస్తున్నామండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అసలు ఇది స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే, ఆమె సింగిల్ ఉమెన్, నేను ఒంటరి మహిళని. ఒంటరిగా ఉండడం వల్ల సొసైటీ పరంగా ఎన్నో రకాలైనటువంటి వివక్షత ఎదుర్కొన్నాను. అంటే ఒక స్త్రీగా, ఒక మహిళగా కానీ, ఒక బిడ్డల తల్లిగా కానీ నేను సింగిల్గా ఉండటం వల్ల సొసైటీ నుంచి, ముఖ్యంగా బంధువుల నుంచి, సొసైటీ నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాను. అంతేకాకుండా నాకు ఎప్పుడు ఏమనిపించేదంటే, 30-40 ఏళ్ల వరకు మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 50 దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉన్న మహిళలు ఎలా బ్రతకాలి? అందులో నాతో పాటు ఉద్యోగం చేసేటువంటి సింగిల్ లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు అనిపించేది, వాళ్ళకు కూడా ఒక తోడు ఉంటే బాగుంటుంది కదా. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, డైవర్స్ ఇచ్చిన తర్వాత సాధారణంగా పిల్లలు తల్లి దగ్గర ఉంటారు. తండ్రి కారణం ఆయన తీసుకోకపోవటమో లేదా జడ్జిమెంట్ ప్రకారమో తల్లి తండ్రి దూరం అయినప్పుడు సింగిల్ పేరెంట్ దగ్గర బతుకుతారు. చాలామంది మగవాళ్ళు నాకు ఇక్కడ తోడు నీడలా వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఏం చెప్తారంటే, నేను డైవర్సీనండి, నాకు పిల్లల బాధ్యతలు ఏమీ లేవండి, ఆ పిల్లలు ఆవిడ దగ్గర ఉంటారు. అలా ఎలా మర్చిపోగలుగుతారు? పిల్లలు మీ ఇద్దరు కలిపి కన్న సంతానం కదా, వాళ్ళ పట్ల మీకు ఒక ఎమోషనల్ రిలేషన్ లేదా? అసలు అంటే మీరు అక్కడ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి? హైదరాబాద్లోనే స్టార్ట్ చేశానమ్మా. నేను అవన్నీ అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు, ఈ కార్యక్రమం కోసం సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో చాలా, వాళ్ళందరినీ సంప్రదించాను. చాలా బాగుంది, మంచి కార్యక్రమం అన్నారు, కానీ నాకెవరు సపోర్ట్ రాలేదు. నీకు నేనున్నాను అన్న భరోసా ఎవరు ఇవ్వలేదు. అప్పుడు ఈ రాజేష్ అన్న, ఈ 30 సంవత్సరాల కుర్రవాడు, అప్పుడు హెల్పేజ్లో పనిచేస్తున్నాడు. అది కూడా సీనియర్ సిటిజన్స్కి సంబంధించిందే కాబట్టి ఈ అబ్బాయికి ఆ కాన్సెప్ట్ నచ్చి, అమ్మ మీరు ఇలా అసోసియేషన్ చుట్టూ తిరిగితే కాదు, మీరే ఒక సంస్థను స్థాపించుకోండి స్వతంత్రంగా, మీ ఆశయాలకు అనుగుణంగా ఆ సంస్థను మీరు నడిపించుకోండి అన్నాడు. రిజిస్ట్రేషన్ తెలియదు, నాకేమీ తెలియదు అయ్యా అంటే,
అప్పుడు తనే వెళ్ళి తోడు నీడ నా పేరు పెట్టి ఒక రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించి ఆ రిజిస్ట్రేషన్ కాగితం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇది 2010 సంవత్సరం. అప్పుడు నన్ను మేడం మేడం అనే పిలిచేవాడు ఇందాక చెప్పినట్టు. ఒక సంవత్సరం తర్వాత ఈ కార్యక్రమం ఎలా చేయాలో కూడా నాకేం తెలియదు. అంచేత తనే నా తోడుండి ఈ కార్యక్రమం ఇలా చేయండి అని నాకు డైరెక్షన్స్ ఇస్తూ ముందుకు నడిపించాడు. చాలా మంది అనుకుంటారు 60 ఏళ్ళకి అంటే ఉన్న జీవితం అంతా వయసు అంతా అయిపోయిన తర్వాత ఈవిడ మళ్ళీ 60 ఏళ్ళ దాకా వెయిట్ చేసి అప్పుడేంటి మళ్ళీ ఎందుకు అని ఎంతో మంది నన్ను ఆలోచించేటటువంటి యువతరం ఎంతో లేకపోలేదు. మంది నన్ను అడిగారు కూడా ఆ విషయం. ఇప్పుడేంటమ్మా అన్నీ అయిపోయి మనవాళ్ళని ఎత్తి పెళ్ళి అన్నారు. అయితే ఎవ్వరూ అర్థం చేసుకోలేంది, అర్థం కాని విషయం ఏంటంటే పెళ్ళి అనేది పిల్లల్ని కనడానికి మాత్రమే కాదు. అది వంశోద్ధారకులు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అందిస్తున్నారు, మరి ఇట్ ఈజ్ ఓకే. కానీ ఈ ప్రక్రియలో పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉద్యోగాల్లో ఈ సాంగత్యంలో 25-30 సంవత్సరాలు ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఇద్దరు కలిసి జీవించిన తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఒక అనుబంధం ఏర్పడుతుంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది. ఆ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? అంచేత అలా కాకుండా వాళ్ళకి కూడా ఒక తోడు కల్పించినట్లయితే వాళ్ళ తోడుతో వాళ్ళు కాలక్షేపం చాలా చేస్తారు. మంది అనుకోవచ్చు కదా 60 సంవత్సరాలకు మళ్ళీ రాసలీల అనుకోవచ్చు. మీరేమంటారు? అది అమ్మ రాసలీల అనేది అది వాళ్ళ మైండ్ సెట్ అంతే. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి అనుబంధానికి పిల్లల కండం ఒకటే మార్గం కాదు. ఒక స్నేహితుల మాదిరిగా కలకాలం కలిసి జీవించేటువంటి ఒక జీవనయానం అది నేను చెప్పేది. కలకాలం కలిసి జీవించే జీవనయానం. ఈ అనుబంధం దగ్గర నుంచి లీగల్ గా ఉన్నటువంటి మన వారితో మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. మీ గురించి మీరు ఇందాక చెప్పారు, చదువుకున్నారు. మీరు ఎక్కడ వర్క్ చేసేవారు మొట్టమొదటిగా? మొట్టమొదటిగా నేను ఎంఎన్సీ కంపెనీలో పనిచేశాను. టీటీకే కంపెనీ అని ఒకటి మార్కెటింగ్ కంపెనీ. దాని తర్వాత కోకోకోలా కంపెనీలో పనిచేశాను. సో దాని తర్వాత ఈ కార్పొరేట్ సెక్టర్ నుంచి కంప్లీట్ బయటకు వచ్చేసి సోషల్ నెట్వర్కింగ్ దాంట్లోకి వచ్చాను, ఎన్జిఓస్కి వచ్చాను. సో ఎన్జిఓస్లో ఒక 1 year మిలిటరీ ట్రైనింగ్ అయ్యాను. ఎన్జిఓ పేరు చెప్తారా అండి? సో అక్షర అని ఒక ఆర్గనైజేషన్లో నేను 1 year ట్రైనింగ్ అయ్యాను. అక్షరాల మీరు ఏం చేసేవారు? అసలు ఎన్జిఓ అక్షర ట్రైనర్. దాని ట్రైనింగ్ తీసుకున్నా, 1 year కంప్లీట్ ట్రైనింగ్ తీసుకున్నా. దాని రూరల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అగ్రికల్చర్ నుంచి అన్ని లైవ్లీహుడ్ సంబంధించిన ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏంటి గ్రామాల్లో ఎలా ఉంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా లింక్ చేయాలా దాని మీద పనిచేశాను. ఆ పనిచేసే క్రమంలోనే నాకు అక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి, అప్పుడు హెల్పేజ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ వాళ్ళకి మేము మేనేజర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. వృద్ధులకి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు మీరు? మేము పనిచేసే క్రమంలో మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే వీళ్ళకి ఎంపవర్ చేయాలి. వీళ్ళు ఎంపవర్ ఉద్దేశంతో ఇందాక మేడం గారు చెప్పినట్టుగా కమింగ్ టు దట్ పాయింట్, హైదరాబాద్లో ఉండే ఎల్డర్స్ ఏవైతే రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా ఏరియా మీద అసోసియేషన్స్ ఫామ్ చేశాం. ఇట్లా 250 అసోసియేషన్స్ ఫామ్ చేశాం. అన్ని చోట్ల నెట్వర్క్ బిల్డప్ చేశాం. ఈ నెట్వర్క్ బిల్డప్ చేసి ఆసరా ఎవ్రీ మంత్లీ వన్స్ మళ్ళీ వాలంటీర్స్ మీటింగ్ ఒకటి ఈ ఆసరా ప్లాట్ఫామ్లో పెట్టేవాళ్ళం మేము. ఆ వాలంటీర్స్ అంతా కూడా వచ్చి వాళ్ళ ఇష్యూస్ కానీ వాళ్ళ ఏరియాలో జరిగే సబ్జెక్ట్ కానీ మాట్లాడేవారు. అట్లా క్రమంలో మేడం గారు మెంబర్షిప్ అయ్యి ఆసరా అనే ప్రాజెక్ట్లో వాలంటీర్గా జాయిన్ అయ్యి, మేడం గారు కూడా ఆసరాలో జాయిన్ అయ్యారు. ఆసరాలో మెంబర్షిప్ తీసుకొని వాలంటీర్గా జాయిన్ అయ్యి మేడం ఆఫ్టర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాలంటీర్గా వచ్చి మేడం గారు అక్కడ మెంబర్షిప్ తీసుకొని ఎవ్రీ మంత్ ప్రజెంటేషన్ జరుగుతుంది అక్కడ. ఆ మీటింగ్ అందరూ వస్తారు, అన్ని ఏరియాల నుంచి వస్తారు. ఆ క్రమంలో మేడం గారు వచ్చి మేడం గారు ఈ కాన్సెప్ట్ మీద ప్రజెంట్ చేశారు. సో ప్రజెంటేషన్ చేసేటప్పుడు నేను కూడా విన్నా కదా, అక్కడ అందరితో పాటు నేను కూడా ఉన్నా. సో రకరకాలుగా మాట్లాడుకోవడం చేయడం చర్చలు అవన్నీ జరుగుతుండేవి. మీరు మాత్రమే స్పందించారు మేడం గారు? మేడం గారు వెళ్ళి కలిశాను. ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే అప్పటికే నేను హైదరాబాద్లో ఉండే 120 ఓల్డేజ్ హోమ్ తిరిగాను. హైదరాబాద్లో ఉండే అన్ని అసోసియేషన్స్తో తిరిగి వాళ్ళ బాధలు సాధక బాధలు తెలుసుకున్నాను. సో ఇది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్, చాలా అవసరం ఉంది సమాజంలో నేను రియలైజ్ అయ్యాను. అది ఎక్సలెంట్ కాన్సెప్ట్, ఇది మనం దీని మీద వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో మేడం గారు నేను పర్సనల్ కలిశాను. సో కలిసే క్రమంలో మనం అనుకుంటాం కదా ఒక రెవల్యూషనరీ థింగ్. మీకు ఎందుకని రెవల్యూషనరీ అనిపించింది? చాలా రెవల్యూషనరీ ఉన్నాయి కదా. అంటే అప్పుడే ఊహించాము, ఇది ఏం జరుగుతుందో అప్పుడే ఊహించాము. సో మనం కూడా తెలుసు కదా, రైట్ సోదరులు విమానం కనిపెట్టేటప్పుడు అందరూ నవ్వారు, అసహించుకున్నారు, ఏంది అసలు అవుతుందా కాదన్నారు. సో మన వాళ్ళు ముందే ఇమాజిన్ చేస్తున్నారు కదా ఏం జరగబోతున్న ఉద్దేశంతో. ఎందుకంటే దీని ఫ్యూచర్ అంటే నాకు ముందే ఊహించిన కాబట్టి సో మేడం గారితో కలిసి పనిచేయడానికి నేను రెడీ అయ్యాను. సో మేడం గారికి చెప్పాను ఈ కాన్సెప్ట్ వీళ్ళందరూ కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరు మాట్లాడరు, ఇది ఒక సంస్థ గుర్తిస్తే ఎవరు మాట్లాడరు. సో సంస్థ అంటే వ్యక్తి కాదు, అప్పుడు సంస్థలో మనుషులు ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది వాలంటీర్గా పనిచేయరు. ఈ కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళు కూడా మీతో ఇండివిజువల్గా మాట్లాడలేని వాళ్ళు ఎవరుతుండో వాళ్ళు వచ్చి సంస్థలో జాయిన్ అవుతారనే ఇంటెన్షన్తో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మీరు ఆసరాలో ఉన్నారు, ఆసరా నుంచి తోడు నీడ తోటి మేడం గారితో అనుసంధానమైంది. ఒకే ఒక క్వశ్చన్ అండి ఇక్కడ నాకు, 2015లో వచ్చినటువంటి సుప్రీం కోర్టు తీర్పు గురించి చెప్పండి. 2015గా దాని తర్వాత కూడా చాలా జడ్జిమెంట్లు వచ్చాయి.
అన్ని జడ్జిమెంట్ల సారాంశం ఏంటంటే సో లివింగ్ రిలేషన్ ఈజ్ నాట్ ఎందుకంటే అనఫిషియల్గా చాలా రోజులు జరిగిపోతుంది కాబట్టి వచ్చే కేసులు మేము వాటి మీద జడ్జిమెంట్లు అనేది సీక్వెన్స్ ఇచ్చుకుంటూ పోయారు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా చాలా జడ్జిమెంట్ ఉంది దీని మీద హక్కుల గురించి. అల్టిమేట్గా వాళ్ళు చెప్పేదంటే ఉమెన్కి ప్రొటెక్షన్ కావాలా కాబట్టి 2005 డొమెస్టిక్ వైలెన్స్ కేసు యాక్ట్ ఏదైతే ఉందో ఇది అన్నిట్లో కూడా అన్ని కేసుల్లో కూడా సబ్స్టిట్యూషన్గా పనిచేస్తుందని వాళ్ళు దీన్ని ముగించడం జరిగింది. సో ఈ విధంగా లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉమెన్కి ఎక్కడ పోయినా మీరు అన్నట్టుగా ఇందాక విక్టిమ్ ఉమెనే కాబట్టి దానికి సంబంధించిన యాక్ట్ అయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉందో ఇది అన్నిటి అప్లికబుల్ అని చెప్పి క్లియర్గా చెప్పారు. సో అది లివింగ్ రిలేషన్ అయినా కానీ కంపెనీ అయినా కానీ ఎక్కడైనా కానీ దట్ ఈస్ అప్లికబుల్ ఆఫ్ ది యాక్ట్. ఇక్కడ ఒకే ఒక ప్రశ్న అండి. సుప్రీంకోర్టు తీర్పు ఏది ఇచ్చినప్పటికీ కూడాను భారతదేశ వ్యవస్థ వచ్చి తాళికి ఇస్తుంది. మీరు దేనికి అంగీకరిస్తారు? మీ మోటో ఏంటి? మార్పులు జరుగుతున్నాయి సమాజంలో. మార్పు ఏ చట్టమైనా సమాజంలో జరుగుతున్న మార్పుల బట్టి చట్టం రూపొందించబడుతుంది. సో సమాజంలో జరిగే మార్పులను అరికట్టనిగా చట్ట సవరణలు ఖచ్చితంగా ఉంటాయి. అదే చట్టం ఆ విధంగా వచ్చింది. సో కొన్ని జరుగుతున్న అన్స్టాపబుల్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఆర్గనైజేషన్ లో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా? విడుదలకు అంటే మా దగ్గర లీగల్ డాక్యుమెంటేషన్ కోసం వస్తుంటారు. ఇది ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండాలి ఏంటంటే అగ్రిమెంట్ చేయిస్తాం వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎదుర్కొని వాళ్ళ ఇద్దరు పక్కల విని వాళ్ళు ఏమేమి టర్మ్స్ పెడతారు అవన్నీ కూడా పెట్టి డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి పెట్టింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి సునీత గారు, మీరు ఈ మెంబర్ గా ఎందుకు చేరారు? ఎందుకు చేరాను అంటే నేను యూట్యూబ్లో చాలా ప్రోగ్రామ్స్ రాజేశ్వరి మేడం గారివి చూశానండి, ఫాలో అయ్యాను. ఎక్కడ అట్రాక్ట్ అయ్యాను అంటే నిజానికి ఒక భార్య అయిన హస్బెండ్ ఉన్నారనుకోండి, అతనికి కొన్ని ఫీలింగ్స్ ఒక మూవీ చూస్తుంటేనో లేకుంటే ఏదో పక్కన జరిగిన సంఘటన షేర్ చేసుకోవాలంటే పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళని అనడానికి లేదు. ఆ లోన్లీనెస్ కోసమైనా కనీసం తోడు ఉండాలి. ఇప్పుడు 60 ఏళ్లకు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఏదో బ్యాడ్ థింకింగ్ పిల్లలు చేయకూడదు, సమాజం చేయకూడదు. నా ఉద్దేశం ఒక నేస్తం చిన్నప్పుడు మనం స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నేస్తాలతోటే కంటిన్యూ అవుతాం. తర్వాత భర్త అనే నేస్తం వస్తాడు. ఆ భర్త తర్వాత భర్తకు భార్యనో భార్యకు భర్తనో పోయాక ఒక నేస్తం అనుకోవాలండి. దాన్ని తప్పుగా అర్థం తీసుకోవద్దు. తన ఫీలింగ్స్ తనకు తలనొప్పి వచ్చింది. మేడం గారు ఎన్నోసార్లు చెప్పారండి, యుఎస్లో ఉన్న పిల్లలు ఇక్కడ ఒంటరిగా ఉన్నవాళ్ళు, ఒక అతను ఏ బాత్రూంలోనో జారి చనిపోయినాక వారం రోజుల కుళ్ళినాక శవాన్ని చూసిన సంఘటనలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక తోడు పక్కన ఉంటే ఎంబడే హాస్పిటల్కి తీసుకెళ్ళి సరైన అంటే నా ఉద్దేశం ఏంటంటే తోడు అంటే కనీసం ఆ టైంకు హెల్ప్ఫుల్ ఒకరికొకరు. మీకు ఒకవేళ మిమ్మల్ని నచ్చి ఎవరైనా తోడు కావాలి అని అడిగితే మీరు వారిలో ఉండేటటువంటి క్వాలిటీస్ని ఏం చూస్తారు? మెయిన్ మనల్ని కేరింగ్గా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత మనీ ఇంపార్టెంటా అంటారు కానీ మనీ కూడా అవసరమేనండి. లైఫ్ డీల్ చేయడానికి మనీతోటే కదా ప్రతిదీ ముడిపడి ఉన్నది. మనీ కూడా అవసరమే. సో మీరు మీ కోరిక అది. థ్యాంక్ యూ అండి, మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. మరి చిన్నయ్య గారు ఏమంటున్నారు మాట్లాడదాం. చిన్నయ్య గారు, ఈ మెంబర్గా చేరడానికి మీరేం కోరుకుంటున్నారు ఏంటి? నేను ఫస్ట్ మా వైఫ్ చనిపోయిన తర్వాత ఈ అసోసియేషన్ చూశానండి. చూసిన తర్వాత ఇది మంచి కాన్సెప్ట్గా ఉందని చెప్పి నేను కూడా ఎందుకు సెకండ్ లైఫ్ ఏదో చేసుకొని సెటిల్ కాకూడదని ఆలోచనతో చేరానండి. ఏ ఏజ్లో అండి? 65లో. ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు నాకు 81 అండి, 81 years old. అప్పుడు చేరి చూసుకుంటాను. నాకు సూటబుల్గా ఎవరు దొరక్క అట్లా కాలక్షేపం చేసి 75 years అయిపోయింది. ఆ 75లో నేను డిసైడెడ్ ఎందుకు ఈ వయసులో ఇంకెందుకు కంపెనీని వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలని వద్దనుకున్నానండి. అప్పటి నుంచి వద్దనుకొని నేను మేడంకు జస్ట్గా నేను సహాయం చేసి హెల్పింగ్గా చేస్తున్నాను. చేస్తుందే కూడా ఒక సంతోషం అండి. ఈ వర్క్లో చాలామంది లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వచ్చి వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళ సంతోషాన్ని మాకు ఆనందం కనబడుతుందండి. మేము ఎక్కడో చావాలనుకున్నామండి, ఈ బతుకు వద్దనుకున్నామండి, ఇప్పుడు మాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు, మీ మేలు ఎప్పుడు మర్చిపోలేని చెప్తుంటే ఆ సంతోషాన్ని భరించలేక ఆనందిస్తున్నామండి. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు ఒక తోడుని ఎదుర్కొంటున్నారు? లేదండి, ఈ వయసులో ఇంకా అవసరం లేదండి, వద్దనుకున్నానండి కంప్లీట్గా. ఎందుకంటే ఎవరైనా ఇష్టపడ్డారు కదా, 80 దాటిన తర్వాత మళ్ళీ ఒక తోడు చూసుకోవడము అంత మంచిది కాదనుకున్నాను. మెంబర్షిప్ ని తీసేసుకుంటారా? లేదండి, ఐ విల్ డూ సర్వ్. నేను సర్వీస్ చేస్తాను కదా పబ్లిక్, అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ అసోసియేషన్లో చాలా మంది యంగ్స్టర్స్ అంతా ఈ ఓల్డ్ పీపుల్ మ్యారేజ్ చేసుకుంటారంటే వాళ్ళకి రాంగ్ ఇంప్రెషన్ ఇస్తుందండి. వాళ్ళకి పెళ్ళి అంటే పోతుందండి. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ సొల్యూషన్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్.
ఎందుకంటే ఈ యంగ్స్టర్స్కి అదే థాట్ వస్తుంది కాబట్టి అందుకని వాళ్ళకి ఇష్టం లేకుండా పోతుంది కొంతమందికి. ఇవన్నిటికీ ఒక స్టాపింగ్ చేయాలి, ఒక అంటే పెళ్లి చేసుకోవద్దు మళ్ళీ నేను అయితే చెప్పను. అంటే నాకు కథలో కూడా నేను అలాగే రాశాను కాబట్టి నేను ఆ మాటను. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడాను పిల్లలతో కూడా కలిసి ఉండడానికి మీరు ఇష్టపడతారా? మీరు చెప్పండి. డెఫినెట్ అండి. వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ ఒప్పుకుంటే. చేస్తే పిల్లలకు దూరం అవ్వాలని ఏ తల్లి కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. ఏదైనా పాట పాడతారా? మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, మీ బ్రతుకంత కావాలి పూల బాట, పచ్చగా నూరేళ్ళు ఉండాలని నా నెచ్చెలి కలలన్నీ పండాలని, మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, మీ బ్రతుకంత కావాలి పూల బాట. హృదయమనేది ఆలయం, ప్రేమకు దేవుని ప్రతిరూపము, కులమేదైనా మతమేదైనా దానికి లేదు ఆవేదము, మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, మీ బ్రతుకంత కావాలి తోడు నీడలో. తప్పకుండా అండి. తోడు నీడ మీకు కూడా దొరకాలని మేము సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాము. సో అన్నీ విన్న తర్వాత ఈ కంపానియన్షిప్ లో మీరు నడుపుతున్నటువంటి తోడు నీడలో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు, ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? అది కొత్తలో ఒక 500 వరకు లెక్క పెట్టేవాళ్ళం అమ్మ. తర్వాత లెక్క పెట్టడం మానేసాం, ఎందుకంటే ఇక లెక్కన మించిపోయాయి అవి. ఇంకొక ఇబ్బంది ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత మాకు వచ్చి తెలియచేసే వాళ్ళకంటే మాకు తెలియజేయకుండా అవుతున్న పెళ్ళిళ్ళే ఎక్కువ. అంటే పెళ్ళిళ్ళు అవుతాయి బయట, మాకు ఇన్ఫార్మ్ చేయడం మానేశారు. ఏంటి చేసేది, మన పని అయిపోయాక ఓడదాటాక బోడమల్లయ్య అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళు ఏదో డొనేషన్ అడిగి మనకి ఎందుకు ఈ తలనొప్పి అని చాలామంది మానేశారు. మానేసినట్టు నాకు ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి పలానా వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళకి, మీ దాంట్లో పెళ్ళయింది కదా అంటేనే మాకు తెలుస్తుంది. ఒకవేళ కొత్తలో బాధ కొద్దీ వాళ్ళకి ఫోన్ చేసి మరీ అడిగేదాన్ని, ఏమ్మా మీరు కనీసం పెళ్ళయిందని చెప్తే సంతోషిస్తాం కదా, మాకెందుకు మీకు చెప్పాలని ఏమన్నా రూలా అండి అని ఒకళ్ళు, చెప్దాం అనుకుంటున్నానండి మీరు బిజీగా ఉంటారు కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మానేసాం అని ఒకళ్ళు. వాళ్ళ తత్వం అర్థం అయిపోయిన తర్వాత మేము లెక్కబెట్టడం మానేసాం. కానీ ప్రతి మీటింగ్కి మినిమం 2-3 అవుతున్నాయి, మాకు తెలిసి అవుతున్నాయి, మాకు తెలియకుండా ఇంకా ఎక్కువే అవుతున్నాయి. అంచేత కౌంట్లెస్ అండి, 1000 దాటిపోయింది ఇప్పుడు. అంటే ఇవి పెళ్ళిళ్ళు కాకుండా కంపానియన్షిప్ కాబట్టి మీకు Companionship చెప్పట్లేదేమో. కూడా ఉంది. అది కూడా అయ్యి ఉండదు, కంపానియన్షిప్ అది కూడా So, అయ్యి ఉండొచ్చు. ఈ ఇప్పుడు కం- ఇవాళ ఈ మీటింగ్ జరుగుతుంది, ఒక కపుల్ని రమ్మన్నాను అనుకోండి, అమ్మ మేము రావండి, మీకు ఎందుకమ్మా భయం, మీరు మ్యారేజ్ చేసుకున్నారు కదా లీగల్గానే అంటే, మేము పెళ్లి చేసుకున్నాం లీగల్ మ్యారేజే మాది, తాళికి తలంబరాలు మట్టెలు అన్నీ ఉన్నాయి. కానీ మేము టీవీలో వస్తే మా చుట్టాలందరూ ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో మేము ఉంటున్నాం, మేము సినిమాకి వెళ్ళినా షికార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరికీ తెలియదు. అంచేత ఇంకా సోషల్ స్టిగ్మా అనేది పోలేదు. నేను ఏదైతే పోయి ధైర్యంగానే ముందుకు వస్తున్నారు, కానీ పెళ్లి చేసుకున్నామన్నది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లివ్ ఇన్ రిలేషన్ కానీ పెళ్లి కానీ ఏది కానీ. లివ్ ఇన్ రిలేషన్ పెట్టాల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూ. పిల్లలు ప్రాపర్టీ అడుగుతారు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. ప్రాపర్టీ అవసరం లేదు అంటే కంపానియన్షిప్లో అయితే ప్రాపర్టీ రైట్ లేదు ఆమెకు. అంచేత అలా చాలామంది పిల్లలు ఒప్పుకుంటున్నారు కంపానియన్షిప్ అంటే, ఎందుకంటే ఈ ముసలాడని మనం జోరక్కలేదు, వాళ్ళు ఏదో తంటాలు పడతారు, మనకు ఆస్తి నష్టం లేదు అని ఒప్పుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. అంచేత కంపానియన్షిప్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయి. లీగల్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏ పెన్షనర్లో అయితే పెన్షన్ వస్తుందని లీగల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. అది తప్పు అనే వాళ్ళకి నా జవాబు ఏంటంటే, ఒకటి అసలు వైధవ్యం వచ్చినటువంటి వాళ్ళకి వివాహం ఉందా, విడాకులు ఉన్న వాళ్ళకి వివాహం లేదు అనేది మన పాత శాస్త్రం. అది ఏనాడో ఎప్పుడో మనుధర్మ శాస్త్రంలో ఉన్నది. కానీ ఇప్పుడు మనం ఆచరించవలసింది పరాశర స్మృతి. పరాశరుడు చెప్పినది 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని. అంటే యుగాలు మారుతున్న కొద్దీ ధర్మాలు కూడా మారుతాయి. ఇప్పుడు మనం 25 ఏళ్ల కిందట ఉన్నటువంటి సోషల్ స్టిగ్మా ఇప్పుడు ఎలా తగ్గిపోయిందో అలాగే యుగాలు మారిన కొద్దీ ధర్మాలు మారుతాయి. విడో వివాహం చేసుకోవచ్చు, భర్త దూరాంతర వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలైనా వెనక్కి తిరిగి రాకపోతే చేసుకోవచ్చు, జారుడైతే చేసుకోవచ్చు, చోరుడైతే చేసుకోవచ్చు, కుష్ఠరోగి అయితే చేసుకోవచ్చు. ఇలా కొన్ని 5 సందర్భాలు చెప్పారు. ఈ 5 సందర్భాల్లోనూ స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు కలియుగంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం. అది ఉందో లేదో నాకు కూడా తెలియదు, అది గూగుల్లో చూసింది. అంటే పురుషుడికి ఏమీ లేవా అండి? పురుషుడికి ఎప్పుడు ఉంది కదమ్మా, చిన్న నుంచి 3 ఏళ్ల పిల్లని 30 ఏళ్ళ వాడు చేసుకున్న దేశం మనది.
మన పుత్తరబొమ్మ పూర్ణమ్మ కథ వినలా, ఏనాటి నుంచో అది వస్తుంది. కానీ నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే, పురుషుడు ద్వితీయ వివాహం, తృతీయ వివాహం అనేది ఏనాటి నుంచో ఉంటే ఇప్పుడు ఎందుకు పిల్లలు అబ్జెక్షన్ చెప్తున్నారు? ఇప్పుడు మగవాడికి పెళ్లి చేసుకుంటానంటే కూడా చాలా మంది పిల్లలు ఒప్పుకోవట్లా. ఎందుకని ఒప్పుకోవట్లా? ఏనాటి నుంచో ఉంది కదా, ఎందుకని ఇట్లా తిరగబడింది? ఒప్పుకోవడానికి వీల్లేదు, మా పిల్లలు ఒప్పుకోరు, మా చుట్టాలు ఒప్పుకోరు, వాళ్ళందరూ నవ్వుతారు. ఈ సోషల్ స్టిగ్మా పెరిగిపోయింది. ఏది ఏమైనప్పటికీ మీ దాంట్లో కంపానియన్షిప్ అనేది మీరు ఉంది. తోడు ఉంది ఉంది. ఉంది అదే కదా మీ కాన్సెప్ట్. అవును. మరి ఈ కంపానియన్షిప్ ని పెండ్లికి, ఉమ్. మూడు ముళ్ళకి, బంధానికి మార్చే అవకాశం ముందు ముందు అది వాళ్ళకి జరుగుతుందా? ఇష్టం ఉంది. ఉమ్. ఇప్పుడు కంపానియన్స్ గా ఉన్న తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ళ పోయాక వాళ్ళు వివాహ బంధంలోకి వెళ్ళాలంటే పెడతారు, అది వాళ్ళ ఇష్టం. ఉమ్. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు వివాహ వ్యవస్థ చాలా పుణ్యం. ఇప్పుడు తను చెప్పినట్టుగా అది లేకపోతే లివ్ ఇన్ రిలేషన్ అంటే తప్పు అని మనం అనుకుంటున్నాము. ఎన్ని పెళ్లిళ్ళు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేసి నాతి చెరామే అని చెప్పినటువంటి ఎన్ని పెళ్లిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి, ఎన్ని ఇక్కడ డైవర్స్ ఎందుకు అడుగుతున్నానంటే, కంపానియన్షిప్ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి చాలా మంది చూసే ఉంటారు. నక్షత్ర కావచ్చు, లేకపోతే అనేక మంది, అంటే ఇది వెలుగులోకి వచ్చింది, అనేక కేసులు కూడా ఉన్నాయి. అవును ఇబ్బందులు పడుతున్న బయటికి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. మీరేమంటారు? బయటికి బాధలు పడుతున్న వాళ్ళకంటే సంతోషపడుతున్న వాళ్ళే ఎక్కువ. మా తోడు నీడలో నా అంచనా ప్రకారం నేను చూస్తున్న దాంట్లో ఫెయిల్ అయిన వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. పెళ్ళిళ్ళు కంపానియన్షిప్లు 100లో ఉన్నాయి. ఆ 100 మంది 5, 6 ఎంత? ఇప్పుడు కరెంట్ ఉందమ్మా, కరెంట్ వల్ల వెలుగు వస్తుంది, మనకి చాలా ఉపయోగం. కానీ ఎక్కడో ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది ఒక నష్టం. ఈ ఒక నష్టం కోసమని ఇంత వెలుగును మనం ఎందుకు పోగొట్టుకుంటాం? అంచేత ఒక ప్రయోగం చేసినప్పుడు, ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్నప్పుడు దానికి 1, 2 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాం, దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ వల్ల అంత ప్రమాదం లేదు అన్నప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం. అలాగనే కంపానియన్షిప్ వల్ల 100 మంది జీవితాలు బాగుపడుతున్నప్పుడు ఆయన చెప్పినట్టు ఎంతోమంది మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. మొన్న మీటింగ్లో కూడా వచ్చి చెప్పారు. ఆయన రిటైర్డ్ టీచర్ కదా, ఆయన ఆ రిటైర్డ్ టీచర్ భార్యాభర్త మేము పెళ్లి చేసుకున్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం. చిన్నయ్య గారు, మరి మీరేం చెప్తారు? మరి అంతా వింటున్నారు కదా, రాజేశ్వరి గారు చెప్తున్నారు, మీరు ఫ్యూచర్ కోసం, వచ్చేటటువంటి నూతన సతీమణి కోసం ఏం చెప్తారు? నేను ఈ మా అసోసియేషన్ గురించి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. చాలా మంది కుర్రవాళ్లే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి స్వయంగా పెళ్లి చేస్తున్నారండి. కొంతమంది బ్రాడ్ మైండెడ్ స్టెల్డన్, కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారండి. ఎందుకు? ఒకటి అదే ఆస్తుల గురించే కొంతమంది. కొంతమంది లేడీస్ పెన్షనర్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే దే విల్ బి లూజింగ్ పెన్షన్. అందుకని వాళ్ళు కంపానియన్షిప్ కావాలంటున్నారు. పెళ్ళొద్దు మాకు, కంపానియన్షిప్ కావాలంటారు. అలాంటప్పుడు ఇద్దరు సహజీవనం అవుతుంది కదా, కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఇస్ అలౌడ్. సో మరి వీరు మెంబర్స్ వీళ్ళందరూ చెప్పింది విన్నదాన్ని బట్టి మీకు ఏమైనా మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నప్పుడు కావచ్చు, ఈ ఆర్గనైజేషన్ ముందుకెళ్తున్నప్పుడు కావచ్చు, లీగల్ ఇబ్బందులు ఏమైనా వస్తుంటే చెప్పండి. వాటి ఇక్కడికి గురించి. వచ్చి రకరకాల భయాలతో వస్తారు. ఇందాక మేడం గారు, సార్ గారు చెప్పినట్టుగా ఈ కంపానియన్షిప్ రైట్స్ గురించి, ఈ లీగల్ మ్యారేజ్ సంబంధించిన రైట్స్ గురించి, మ్యారేజ్ చేసుకుంటే ఏం రైట్స్ ఉన్న దాని మీద మెయిన్గా అక్కడ వచ్చేది, మ్యారేజ్ చేసుకుంటే రైట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయని కొంతమంది ఉమెన్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ అడుగుతారు. ఎందుకంటే దే వాంట్ రైట్స్. ఇప్పుడు ఇందాక మేడం గారు స్ట్రాంగ్గా చెప్పారు, చాలా ఓపెన్గా చెప్పారు సునీత మేడం గారు. సో దే వాంట్ రైట్స్. సో ఫ్యూచర్లో వాళ్ళకి రైట్స్ కూడా అవసరం కదా, ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు కాబట్టి అది ఇట్స్ మ్యాండేటరీ. అదేవిధంగా కంపానియన్షిప్లో లివింగ్ టుగెదర్లో కూడా దే వాంట్ రైట్స్, సమ్ పీపుల్ వాంట్ రైట్స్. అప్పుడు ఖచ్చితంగా దేర్ ఇస్ అ బాండింగ్ అగ్రిమెంట్ ఉంది, మేము వాళ్ళకి సాయం చేసి హెల్ప్ చేస్తాము, వాళ్ళకి ఎంఓయూ రాస్తాము, వాళ్ళ అగ్రిమెంట్ రాస్తుంది, దాన్ని రిజిస్టర్ చేస్తాం. సో ఆ విధంగా కూడా వాళ్ళకి సంబంధించిన కంఫర్ట్స్ ఏమిటో అవన్నీ కూడా విల్ డూ ది డాక్యుమెంటేషన్. సో కాబట్టి మా సంస్థ అటువంటి డౌట్స్ ఏముండగా అవన్నీ కూడా క్లారిఫై చేయడానికి వీ హ్యావ్ ప్లాట్ఫామ్. నేను ఒక్కనే కాదు, నాతో పాటు జాజుల గౌరీ అని ఒక లాయర్ అడ్వకేట్, ప్రొఫెషనల్ అడ్వకేట్ ఉన్నారు. ఇట్లా మా ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. విల్ ఆల్వేస్ గివింగ్ ది అవేర్నెస్ టు ది మెంబర్స్ అందరు కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ ప్రెషస్ టైం ఫర్ సుమన్ టీవీ. నాతో వచ్చి ఇలా షోలో పాల్గొని మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. సో ఇంకా మళ్ళీ ఒక సెలబ్రిటీతో కలుద్దాం. మీ యొక్క షోని కూడా మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారని, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకుంటారని ఆశిస్తూ సెలవు. సర్వే.